హలో అండి, ఎలా ఉన్నారంతా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? హోప్ మీరంతా బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. టుడే వీడియోలో నన్ను జనరల్గా అందరూ అడుగుతున్నారండి, జనరల్ సైన్స్ నుంచి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్లో ఏమొస్తాయి చెప్పక్క అనేసి. సో ఇప్పటిదాకా వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే, జనరల్ సైన్స్లో మనకి 4 టాపిక్స్ అయితే ఉంటాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీలా. సో ఎన్విరాన్మెంట్ కూడా మనకి దీంట్లోనే యాడ్ అవుతుంది. పెద్ద టాపిక్, ఇంకా మనం చదివినా సరే అట్లీస్ట్ మనకి 7 to 8 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో మనకి చాలా హార్డ్ టాపిక్ అండ్ 7 to 8 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ తీసేసిన తర్వాత, చదువుకున్న తర్వాత జనరల్ సైన్స్కి అయితే వెళ్ళండి. లేదు జనరల్ సైన్స్ మీద ఎక్కువ పట్టు ఉందనుకుంటే ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేసుకోండి, సరిపోతుంది. సో దీంట్లో 4 టాపిక్స్ ఉంటాయని చెప్పే కదా. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క మార్క్ కూడా మిస్ చేసుకోకూడదు. దీంట్లో చాలా తక్కువ టాపిక్స్ నుంచే వస్తాయి కాబట్టి కష్టపడి చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అండ్ డైమెన్షన్స్ అనమాట. సో లైక్ కిలోగ్రామ్ అనేసి, సో లెంత్, మాస్, టైము, ఎలక్ట్రిక్ కరెంటు, లుమినెస్ ఇంటెన్సిటీ, వీటన్నిటిని ఎస్ఐ యూనిట్స్లో ఎలా కొలుస్తారో అండ్ వీటి యొక్క సింబల్స్ ఏంటి అనేవి అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రిఫిక్సెస్ యూజ్డ్ ఇన్ ద మెట్రిక్ సిస్టమ్ అనమాట. సో మనకి 10 పవర్, డెసి అంటే ఏంటి 10 పవర్ -1 కదా. సో సెంటీ అంటే 10 పవర్ -2, తర్వాత జెటా అంటే 10 పవర్ 21, యోటా అంటే 10 పవర్ 24. ఈ విధంగా కొన్ని ప్రిఫిక్స్ అయితే ఉంటాయి. ఎస్ఐకి సంబంధించి, కానిస్టేబుల్కి సంబంధించి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే చూసాను నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో. సో చాలా కష్టపడి వీడియో అయితే చేశానండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైమెన్షన్స్ అనమాట. డైమెన్షన్స్ అంటే ఏం లేదు, మనకి వాల్యూమ్ని ఎలా కొలుస్తామంటే ఆ మీటరు, లెంత్, టైము, ఈ విధంగా వాల్యూమ్ని డైమెన్షన్స్లో ఎలా రాస్తారు, M0, L3 అండ్ T0 అనమాట. తర్వాత డెన్సిటీ అంటే ఏంటి, సో మాసు, లెంత్, టైం అనమాట, ఈ 3. సో తర్వాత టార్క్యూ, ఈ విధంగా ఇవైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అనేది అంటే టాపిక్ అనేది చదవండి డీప్గా. ఆ తర్వాత అయితే మీకు అర్థమవుతాయి, ప్రతిదీ అయితే చేయగలుగుతారు మీరు. నెక్స్ట్ వచ్చేసరికి న్యూటన్స్ లాస్, ఫార్ములాస్, అప్లికేషన్స్, సో అండ్ డైలీ లైఫ్ అనమాట. న్యూటన్ లాస్ 3 అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్, సెకండ్ లా ఆఫ్ న్యూటన్, థర్డ్ లా ఆఫ్ న్యూటన్. ఈ న్యూటన్ యొక్క అప్లికేషన్స్ మనకి రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనే దాని మీద అయితే చూసుకోండి. అండ్ వాటి యొక్క ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్ ఎనర్జీ అనమాట. సో ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, సో డైనమిక్ అనేసి, ఎలక్ట్రిక్ మోటార్ అనేసి ఈ విధంగా ఉన్నాయి కదా, వాటిని అయితే చూసుకోండి. అంటే వెయిట్లోకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డిస్కవరీస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డిస్కవరీస్ అండ్ సమ్ ఎక్స్రే ఎవరు, హెన్రీ బెక్వార్డ్. ఆ తర్వాత ఎక్స్రే ఎవరు, W. రాంగ్టన్. ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ వాటిని ఎవరు ఫైండ్ చేసినారు, ఈ విధంగా అయితే చూసుకోండి. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నాకు కొంచెం వీడియో అనేది లెంత్ అయ్యే అవకాశం ఉందండి. సో ఓపిక్గా అయితే చూడండి. అండ్ ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా ఒక దగ్గర అయితే రాసుకొని అండ్ టాపిక్ వైజ్గా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీరు సైన్స్ నుంచి మంచి మార్క్స్ అయితే పొందగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ సౌండ్స్ ఇన్ డిఫరెంట్ వాల్యూమ్స్ అనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎలా, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ డిఫరెంట్ మీడియం, కార్బన్ డైఆక్సైడ్ స్పీడ్ ఎంత ఉంటుంది, వాటర్ స్పీడ్ ఎంత ఉంటుంది, సో ఈ విధంగా అనమాట. మీడియమ్స్ అంటే ఏం లేదు ఇక్కడ, లిక్విడ్ అండ్ సాలిడ్, ఇంకా ఎయిర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రిలేషన్ బిట్వీన్ ద టెంపరేచర్ ఇన్ డిఫరెంట్ స్కేల్స్ అనమాట. సో రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అంటే ఒక సపోజ్ మనకి ఫారెన్ హీట్లో ఒక టెంపరేచర్ ఇచ్చారనుకోండి, దాన్ని కెల్విన్లోకి ఎలా మార్చుకోవాలి అండ్ సెల్సియస్లోకి ఎలా మార్చుకోవాలి, ఇదనమాట. ఆ తర్వాత స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద డిఫరెంట్ మెటీరియల్స్. సో వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎంత, 4200, ఐస్కి ఎంత, 2100 జౌల్ పర్ కేజీ కెల్విన్ అనమాట. ఇవైతే నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉంటాయి వాటి మీద, అవన్నీ కూడా చదువుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ అ డిఫరెంట్ మీడియం, వాల్యూమ్, వాటర్, సాల్ట్ అనమాట. సో లైట్ యొక్క స్పీడ్ అనేది వాల్యూమ్లో ఎలా ఉంటుంది, వాటర్లో ఎలా ఉంటుంది, సాల్ట్లో ఎలా ఉంటుంది, ఈ విధంగా అయితే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ అనమాట. లైట్ యొక్క టాపిక్ సపరేట్ టాపిక్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. లైట్ యొక్క టాపిక్ని సపరేట్గా అయితే చదవండి, డీప్గా చదవండి. దాంట్లో ఉండే టాపిక్స్ ఏంటి అంటే పొజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద స్పెరికల్ మిర్రర్. సపోజ్ మనం ఫోకస్ దగ్గర ఉంచితే ఆ ఇమేజ్ని అది ఎక్కడ ఫామ్ అవుతుంది, సో ఇన్ఫినిటీలో ఉంచితే ఆ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈ విధంగా అనమాట. పొజిషన్
నెక్స్ట్ వచ్చేసరికి యూజెస్ ఆఫ్ కాన్కేవ్, కాన్వెక్స్ అండ్ ప్లేన్ మిర్రర్స్ అనమాట. సపోజ్ మనకి ఇప్పుడు కార్ డ్రైవింగ్లో ముందు హెడ్లైట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్, లేకపోతే ప్లేన్ మిర్రర్స్ వీటిలో ఏం వాడతారు ఏంటి, అండ్ మనం ధరించే కళ్ళద్దాలలో. సో ఈ విధంగా సైట్ గురించి కొన్ని కళ్ళద్దాలు ఉంటాయి కదా, వాటిలో ఏం వాడతారు అనేది అయితే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ మిరాజెస్ రెయిన్బో. మిరాజెస్ అంటే మనకి కొంచెం ఎండగా ఉన్నప్పుడు దూరంగా వాటర్ మడుగులు కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని మిరాజెస్ అంటారు. అవి ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది అయితే తెలుసుకోండి. తర్వాత రెయిన్బో కలర్స్ అండ్ వాటి యొక్క యాంగిల్, ఎంత యాంగిల్ ఉంటే ఏది ఫామ్ అవుతుంది, వాటి యొక్క రేంజ్ ఎంతెంత మధ్య ఉంటుంది, అండ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, వేవ్ లెంత్ ఎలా ఉంటుంది డిఫరెంట్ కలర్స్ కానీ అయితే తెలుసుకోండి. సో కానిస్టేబుల్ సంబంధించి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, లైట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీలో మనకి బేసిక్ టాపిక్స్ అయితే వస్తాయన్నమాట. సో ఆల్టర్నేటివ్ కరెంటు, డైరెక్ట్ కరెంటు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వోల్టేజ్, వాటి యొక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్, సో రెసిస్టెన్స్, ఈ విధంగా అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజెస్. ఆల్టీమీటర్ ఎందుకు ఉపయోగిస్తాం, మెజర్మెంట్ ఆల్టిట్యూడ్స్. సో అమ్మీటర్ వచ్చేసరికి స్ట్రెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెన్షన్స్. ఏరోప్లేన్ని ఎవరు ఇన్వెంట్ చేసినారు, కంప్యూటర్ని ఎవరు ఇన్వెంట్ చేసినారు, ఈ విధంగా అనమాట. కొన్ని సబ్ టాపిక్స్ అయితే ఉంటాయి ఇంకా చాలా దీంట్లో, అవన్నీ కూడా చేసుకోండి. కానిస్టేబుల్ లెవెల్ అయితే డెఫినెట్గా వీటి మీద ఒక 1 మార్క్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఇన్ ఫిజిక్స్లో లా ఆఫ్ మోషన్ని ఎవరు కనిపెట్టారు, న్యూటన్. ఆటమ్ని ఎవరు కనిపెట్టారు, జాన్ డాల్టన్. ఎలక్ట్రాన్ని ఎవరు, జేజే థామ్సన్. ఈ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ చూడండి. అబెండెన్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. మనకి ఎర్త్లో దొరికే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి, వాటి యొక్క కాంపోజిషన్ ఎంత దొరుకుతుంది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎలిమెంట్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మన బాడీలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది, ఐరన్ ఎంత ఉంటుంది, కాల్షియం ఎంత ఉంటుంది. సో ఈ విధంగా అనమాట వాటి యొక్క పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత ఎలిమెంట్స్, అటామిక్ నెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇదైతే డబుల్ స్టార్ ఇచ్చాను చూడండి. సో ఎలిమెంట్స్ ఏంటి, వాటి యొక్క అటామిక్ నెంబర్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, ఏ బ్లాక్కి చెందినవి, ఎస్ఆ, పియా, డియా, ఎఫ్ఆ, ఈ విధంగా ఏ బ్లాక్కి చెందిన ఎలిమెంట్స్, వాటి యొక్క వ్యాలెన్సీ ఏంటి అయితే డెఫినెట్గా చూసుకోండి. తర్వాత అయనైజేషన్ కాన్స్టెంట్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్, అయనైజేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ కాన్స్టెంట్, ఈ విధంగా వాటిని ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ అనేవి చూసుకోండి. ఎస్ఐలో అయితే ప్రతి ఒక్క పేపర్లో అయనైజేషన్ కాన్స్టెంట్ మీద ఒక బిట్ అయితే ఇచ్చారు. సో తెలిసిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాసిడ్ బేసిస్ టాపిక్ అనమాట. సో యూజెస్ ఆఫ్ సమ్ యాసిడ్స్. మనకి డైలీ లైఫ్లో వెనిగర్ కానీ, ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, ఈ విధంగా మనకి బాత్రూమ్ క్లీనర్స్లో వీటికి ఉపయోగిస్తాం కదా. సో అలాంటి వాటిలో ఏమేమి యాసిడ్స్ ఉంటాయి, అండ్ వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎంత, సో అది యాసిడా బేసా ఏంటి, ఇంకా మనకి టమాటోలో కానీ, టర్మరిక్లో కానీ, లెమన్లో కానీ, ఆమ్లాలో కానీ, ఈ విధంగా ఏమి యాసిడ్స్ బేసెస్ అయితే ఉంటాయి మన టూత్పేస్ట్లో కానీ. ఇంకా వాటర్ యొక్క pH లెవెల్ ఎలా ఉండాలి సముద్రంలో మరియు మనం తాగే నీళ్ళలో. సో ఈ విధంగా అయితే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సోడియం, pH వాల్యూస్ ఆఫ్ సమ్ యాసిడ్స్ అనమాట. కొన్ని యాసిడ్స్, ఇంపార్టెంట్ యాసిడ్స్, మనం డైలీ లైఫ్ యూజ్ చేసే యాసిడ్స్లో వాటి యొక్క pH వాల్యూస్ ఎంత ఉంటాయి. ఇంపార్టెంట్ మెటల్స్ అండ్ దేర్ ఓర్స్ అనమాట. సో కొన్ని మెటల్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయంటే మనకి ఓర్ అంటే ఒక రా మెటీరియల్ అనమాట. ఒక రా మెటీరియల్ తీసుకొని మనం కొన్ని మెటల్స్ అయితే పక్కకి తీసుకుంటూ ఉంటాం. ఆ ఓర్స్ అంటే వేటి నుంచి ఏ మెటల్స్ వస్తాయి. ఇప్పుడు సోడియం ఉందనుకోండి, సోడియం అనేది చేల్ సల్ఫేటర్ అండ్ ట్రోనర్, బోరాక్స్ అండ్ కామన్ సాల్ట్, ఈ విధంగా వీటన్నిటిలోనూ మనకి సోడియం అయితే లభిస్తుంది. అండ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అలైస్ అండ్ దేర్ యూజెస్ అనమాట. ఇంపార్టెంట్ అలైస్ ఏముంటాయి, బ్రాస్, కాపర్ 70%, జింక్ 30% అనమాట. ఎలాయ్ అంటే ఏంటి లేదండి, ఒక 2-3 మెటల్స్ని అయితే కలిపేసి ఒక మెటల్గా తీసుకురావడాన్ని ఎలాయ్ అంటారు. ఆ ఎలాయ్లో బ్రాస్ వచ్చేసరికి కాపర్ 70% ఉంటుంది, జింక్ 30% అయితే ఉంటుంది. సో ఈ విధంగా సమ్ ఇంపార్టెంట్ ఎలాయ్స్ అయితే చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి కాంపౌండ్స్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ దేర్ యూజెస్ అనమాట. అయోడిన్ ఉందనుకోండి, ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని, యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తాం. ఇంకా టింక్చర్, మనకి ఏదైనా పుండ్లు పడినప్పుడు అది క్లీన్ చేయడానికి టింక్చర్గా ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రోమిన్ ఎక్కడ ఉపయోగిస్తాం, డై ఇండస్ట్రీలో కలర్స్ తయారు చేయడానికి బ్రోమిన్ అనే ఎలిమెంట్ని డెఫినెట్గా అయితే ఉపయోగిస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లోరిన్ అనమాట. క్లోరిన్లో ఏముంటుంది, బ్లీచింగ్ పౌడర్, అంటే క్లోరిన్లో ఎక్కడ ఉపయోగిస్తారంటే బ్లీచింగ్ పౌడర్లో ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బయాలజీ అనమాట. ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ బయాలజీలో వచ్చేసరికి చాలామందికి అయితే ఐడియా ఉండదు. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ వాళ్ళైతేనే కొంచెం తెలుస్తుంది, కానీ
వేరే స్టూడెంట్స్ అయితే కొన్ని టర్మ్స్ అయితే వాటిలోంచి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సపోజ్ చూడండి, అనాటమీ అంటే ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం ఉందనుకోండి, సపోజ్ కిడ్నీ కానీ హార్ట్ కానీ ఏదో ఒకటి, దాని లోపల స్ట్రక్చర్ని అనాలిసిస్ చేసేదే అనాటమీ అని అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవాల్యూషన్ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ న్యూ స్పీసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెమటాలజీ అంటే బ్లడ్ అండ్ హెల్త్ డిసీజెస్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ సమ్ ఆర్గానిజమ్స్ అనమాట. ప్రోక్రయాటిక్స్, యూక్రటైక్స్ అంటే ఏంటి, తర్వాత ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ అంటే ఏంటి, తర్వాత నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్, ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంట్ కింగ్డమ్. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ కామన్ ప్లాంట్స్, సమ్ ఫ్రూట్స్ అండ్ దేర్ ఎడిబుల్ పార్ట్స్ అనమాట. అంటే ఏ ఫ్రూట్లో తినగలిగిన పదార్థం ఏంటి అని. యాపిల్లో వచ్చేసరికి ఫ్లెషీ థాల్మస్ అండ్ మ్యాంగోలో వచ్చేసరికి మెసోకాప్, ఈ విధంగా అనమాట. ఆ తర్వాత ప్లాంట్ యొక్క డిసీజెస్ ఏంటి, కాన్స్టేబుల్ లెవెల్లో అయితే రావు కానీ ఎస్ఏ లెవెల్ అయితే వస్తాయి ఈ ప్లాంట్ డిసీజెస్. అండ్ తర్వాత వచ్చేసరికి ఫోటోసింథసిస్ యొక్క ఫార్ములా, దాంట్లో ఉపయోగించే ఎలిమెంట్స్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకుంటుంది మొక్క అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డిసీజెస్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ మన శరీరంలో లోపించడం వల్ల డిసీజెస్ అయితే వస్తాయి. డైబ్యాక్ ఆఫ్ లెమన్ అంటే దేనివల్ల వస్తుంది, కాపర్ వల్ల. సో లెమన్ పైన మనకి సన్న మచ్చలు అయితే పడుతూ ఉంటాయి చూడండి. సో అది ఎందుకు వస్తుంది లెమన్కి ఆ డిసీజు అంటే కాపర్ అని ఐరన్ అని దాంట్లో లోపించడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోసిస్ ఆఫ్ ఆమ్లా పైన వచ్చే మచ్చలకు కారణం ఏంటంటే బోరాన్ వల్ల. ఇవి రెండు కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగినవండి. సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్పాను. మీరైతే ఇంకా చాలా ఉంటాయి దీంట్లో, ఆ టాపిక్స్ అన్నీ కూడా చదువుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జువాలజీ అనమాట. జంతువుల గురించి అధ్యయనం చేసేదాన్ని జువాలజీ అంటారు. సో దాంట్లో వచ్చేసరికి యానిమల్ కింగ్డమ్, యానిమల్స్ అయితే తెలుసుకోండి. తర్వాత ఏ యానిమల్ దేని కిందకి వస్తుంది, ఆర్థోపోడా. సో ఈ విధంగా ఉన్నాయి కదా అవి. తర్వాత సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ కామన్ యానిమల్స్, లైక్ డాగ్ని ఎలా పిలుస్తారు సైంటిఫిక్ నేమ్లు అంటే క్యానియస్ ఫెమిలియర్. తర్వాత క్యాట్ ఏమంటారు, ఫెలిస్ క్యాటస్. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పాసిబుల్ బ్లడ్ గ్రూప్ ఆఫ్ చైల్డ్. సో ఇక్కడ స్పెల్లింగ్ అయితే కరెక్ట్ చేసుకోండి. పాసిబుల్ బ్లడ్ గ్రూప్ ఆఫ్ చైల్డ్ అంటే మదర్కి ఓ ఉండి ఫాదర్కి ఓ ఉంటే చైల్డ్ యొక్క బ్లడ్ గ్రూప్ ఏమవ్వచ్చు. ఆ తర్వాత ఫాదర్కి ఓ ఉండి మదర్కి ఏముంటే బేబీ యొక్క బ్లడ్ గ్రూపు ఏమవ్వచ్చు. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సమ్మరీ ఆఫ్ డైజెషన్లో ఎలా స్టేజెస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ డైజెషన్. తర్వాత వచ్చేసరికి వీటిలో ఎగ్జాంపుల్ చూడండి, సెలైవా ఏమి ఎంజైమ్ని రిలీజ్ చేస్తుందంటే హెమలైజ్. తర్వాత డిఫరెంట్ యానిమల్స్ అండ్ ఎక్స్క్రియేటరీ పార్ట్స్ అనమాట. యానిమల్స్లో మనకి ఎక్స్క్రియేటరీ పార్ట్స్ ఏముంటాయి, వెర్టిబ్రేట్ అంటే మెయిన్లీ బై కిడ్నీస్. ఎక్స్క్రియేటరీ పార్ట్స్ అంటే ఏం లేదండి, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేయటం అనమాట. సో వెర్టిబ్రేట్ అంటే ఒక యానిమల్ లాగా. ఆ యానిమల్ అనేది వేటి ద్వారా వాటి యొక్క వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేస్తుందంటే మెయిన్లీ బై కిడ్నీస్ అనమాట. కిడ్నీస్ ద్వారా బయటికి పంపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిసీజెస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ అండ్ దేర్ సోర్సెస్ అనమాట. సో ఏ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి ఏంటి. అండ్ తర్వాత విటమిన్ ఏని ఏమని పిలుస్తారంటే రెటినాల్. దానివల్ల ఏ లోపం అయితే వస్తుంది అంటే కలర్ బ్లైండ్నెస్ అయితే వస్తుంది. సో ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏం చేయాలి, మిల్క్, ఎగ్, గ్రీన్ వెజిటేబుల్స్ ఈ విధంగా అయితే తినాలి. ఆ తర్వాత హ్యూమన్ డిసీజెస్, హ్యూమన్లో వచ్చే డిసీజెస్ ఏమిటి, మలేరియా దేని వలన వస్తుంది, ప్లాస్మోడియం వల్ల. దాన్ని క్యారీ చేసేది ఏంటంటే ఫిమేల్ అన్నాఫిలిస్ దోమ వలన అనమాట. కష్టంగా అయితే ఉంటాయండి పదాలు, 2-3 టైమ్స్ చదివితే కానీ మీకు అలవాటు అవుతాయి. ఈ విధంగా ఇంపార్టెంట్ అన్న చూసుకొని వెళ్ళడం వల్ల మనకి ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా అయితే ఉంటాము. తర్వాత డిసీజెస్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా వైరస్ అనమాట. బ్యాక్టీరియా వైరస్ వల్ల మనకి వచ్చే డిసీజెస్ ఏంటి అనేది అయితే తెలుసుకోండి. ఇదనమాట. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ప్రశాంతంగా చివరి వరకు వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి. దీనివలన ఏంటంటే మీకు కూడా ఒక అవేర్నెస్ అనేది ఉంటుందన్నమాట, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది. సో నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చినవి. సో పేపర్ అలాగే ఉంటుందా అక్క మళ్ళీ అంటే చెప్పలేము. మనకి తెలిసిన టాపిక్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్లో కనిపించిన టాపిక్స్ అన్నా చూసుకొని వెళ్ళటం వల్ల మనకి 50% నుంచి 70% వరకు మనకి గెటిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అన్నీ చదవడం కష్టం ఇలాంటి టైంలో. సో వీటి వరకు చూసుకున్నా సరే ఓకే అనుకోవచ్చు. సో ఇదనమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్.